దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి బలపరిచి స్థిరపరచునుగాక. అందరూ బాగా ఉన్నారు కదా. ఉదయ కాలంలో కంపల్సరీగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. దేవునితో గడపడం అనేది చాలా గొప్ప కృప. ఎందుకంటే దేవునితో గడుపు వారికి ఎలాంటి ఆపద, ఎలాంటి కీడు దేవుడు రానివ్వడం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెబుతుంది, బైబిల్ గ్రంథంలో మన సంవత్సరానికి 366 రోజులు 366 రోజులు భయపడకు అంటుంది. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు గడపడం మొదలు పెడుతుంటావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు. పౌలు సువార్త ప్రకటించటానికి అందరికి కూడా వీధులు సౌలుగా ఉన్నప్పుడు అందరూ పగస్తులుగానే ఉన్నారు. కానీ నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఈ హాని ఎవరునూ చేయరు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడైన తండ్రి సయానికి కొందనాచరిస్తున్నాను. ప్రభువాను గొప్ప దేవుడు. ప్రభువా, ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో నేను మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి, లైవ్లో ఉన్న వారందరూకి దీవెనకరంగా ఆశీర్వాదంగాను, మా భారతదేశానికి, మా రాష్ట్రానికి, ప్రపంచ దేశాలకు, నాయకులకు, ప్రధానాలకు దీవెనకరంగా ఆశీర్వాదంగా మీరు మాట్లాడమని ప్రభునంతని కొద్ది చెప్పిన తండ్రి మీరు మాట్లాడి నీ వీళ్ళందరి కోసం ప్రార్థన చేసే గొప్ప కృప కనుగరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నేను నీకు తోడై ఉన్నాను, నేను తోడై ఉన్నాను. ప్రభు మనకి తోడై ఉన్నప్పుడు మనకి హాని చేయగలిగిన వాడు ఎవరన్నో లేరు. ప్రేమైన దినబడ్డారా ఈ ఉదయకాలమైన జాగ్రత్తగా గ్రహించాను. ప్రభు నీకు తోడై ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడు ఆయన తోడుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. తన భక్తులను, తన ప్రాణాన్ని కాపాడటానికి ప్రభు కనులు వారి మీదే ఉంటాయి. ఆయన చేయి కుర్చీగా లేదు. ఆయన హస్తము కాపాడటానికి ఎప్పుడూ కూడా ఆయన నిత్యము నీకు తోడుగా ఉండాలని ఆశపడుచుంటాడు. దాన్ని హస్తం చేత నిన్ను కాపాడటానికి ఎప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకోసమే బైబిల్ గ్రంథంలో నీకు జాగ్రత్తగా గ్రహిస్తే 23వ అధ్యాయంలో 4వ వచనం, నువ్వు గాఢాంధకార లోయలో సంచరించను, ఏ అపాయముకు నువ్వు భయపడను, నువ్వు నాకు తోడై ఉన్నావు. ఈరోజు నా ప్రియమైన నా సహోదరుడా, నీ పనుల్లోనూ, నీకు చూసిన ఉద్యోగంలోనూ, నీ వ్యవసాయం పనుల్లోనూ, అన్ని విషయాల్లోనూ దేవుడు నీకు తోడుగా, ప్రభువు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించబోతున్నాడు. ఆయన నీ ప్రాణమును రక్షించాలని ఆయన ఆశపడుచున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుంచు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికైనా ప్రభువును అందు విశ్వాసం ఉంచి ఆయన అందు భయభక్తులు కలిగిన వారికి ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడును కాదు. నా ప్రేమను నా సహోదరుడా, ప్రార్థన చేయి. నువ్వు చేసిన ఉదయకాలం చేసే ప్రతి ప్రార్థన, ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో గడిపే ప్రతి ప్రార్థన, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆయన చూసినప్పుడు ఈ రోజంతా కూడా నేను కాపాడుచు ఆయన రెక్కల కింద నేను భద్రపరుస్తూ ఉంటాడు. నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో 91వ అక్షరంలో మొదటి, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడని శ్రమించాడు. ఎప్పుడు ఆయన ఆ మహోన్నతుని చాటున ఉంటుంటావు. ఆ మహోన్నతుడైన చాటున నువ్వు నిలబడి ఉన్నావు. ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరిచి ఉన్నాడు. 121వ కీర్తనలో స్పష్టంగా రాయబడిన మాట అంటాడు. 7వ వచనం లాస్ట్ వచ్చిన మనం చూస్తే చాలా జాగ్రత్తగా గ్రహించి, ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడునుగాక, నిన్ను కాపాడుతాడు. నా ప్రియమైన నా సహోదరి, ప్రభు ఎప్పుడు కూడా నీకు తోడై ఉన్నాను. ఈరోజు నా ప్రియమైన నా సహోదరుడా, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నువ్వు భయపడవద్దు.
భయపడవద్దు. శత్రులు కూడా మిత్రులుగా మార్చగలిగే శక్తిమంతుడు నా ప్రభు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు గనక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతుంది, నువ్వు రోగంతో బాధపడుచున్నవా, బలహీనతో బాధపడుచున్నవా, నువ్వు ప్రార్థించే. ఇదిగో ప్రభువు నిన్ను లేపునుగాక, నిన్ను స్వస్థపరిచునుగాక, నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక, నిన్ను లేపి నేను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచును గాక. ప్రేమ నా సహోదరి సహోదరుడా, ఒకటే జ్ఞాపకం చేసుకో. దేవుడు మరణాంధకారంలో ఉన్నా కూడా లోని చూసినప్పుడు దేవుడు నిన్ను లేపుతాడని, నీకు తోడుగా ఉంటాడు, నేను స్వస్థపరిచి నేను బాగు చేయనుగాక. రీవా సీకరీ కమాందార రాస్తా. పరిశుద్ధాత్మ దేవానికి వందనా చెల్లిస్తున్నాను. నీ వ్యాపారాలు ఇప్పుడు దాకా చూసినప్పుడు నీ వ్యాపారాల్లో ఏమాత్రం కూడా తీసినా కూడా నీకు లాభాలు లేకుండా ఉంటున్నాయా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు విశ్వాసించి ప్రార్థన చేయి. దేవుడు నీ వ్యాపారాలను దేవుడు దీవించునుగాక. నీ వ్యాపారాలను దీవించి బలపరిచి నేను దీవుని కృపతో నింపునుగాక. ఈ రోజు నుంచి నేను ఆశీర్వాదంగా దేవుడు మార్చునుగాక. చూసినప్పుడు దేవుడు ఆయనకు సాధ్యం కాదే లేదు. చదువుకొని ఉద్యోగులు లేక బాధపడుచున్న వాళ్ళ యవనస్తులకు యవనరాలకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే జాగ్రత్త గ్రహించండి. నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండి ఆయన ప్రభువుని అడుగు. నువ్వు ప్రభువా నాకు మంచి ఉద్యోగం దయచేయండి, ప్రభువా నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి, ప్రభువా నా ఉద్యోగం ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ప్రభు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు సిద్ధపరిచి దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చునుగాక. అదిగో మత్తయి సువార్త అంటాడు 7:7 అడుగుడి నీకు ఇవ్వబడును అంటాడు. ప్రభువుని అడగండి. ప్రతి విషయంలో ప్రభువును అడిగినప్పుడు ఆ ప్రభు నిన్ను ఖచ్చితంగా నీకు సహాయకుడు, ఆయనకి సహాయం చేసేవాడు. ఆయన పిల్లలు ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, తన పిల్లలందరూ కూడా దీవించబడాలని, తన పిల్లలు గొప్పవారుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకోసమే ఈరోజు నా ప్రియమైన నా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయ కాలంలో దేవుడు నీవు చేసే ప్రార్థనకు ఉద్యోగాలు ఇచ్చునుగాక. చూసిన వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో మంచి భాగస్వామిని దేవుడు ఇచ్చునుగాక. యేసు నామములు ఇచ్చునుగాక. ఆమె ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువు నీకు మంచి ఇస్తాడు. చేసినప్పుడు మంచి భాగస్వామిని ఏర్పాటు చేస్తాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువుని అడిగినప్పుడు ఆయన అడుగుడి నీకు ఇవ్వబడును. ఎందుకంటే ఆయన నీకు తోడే ఉంటాడు. నీకు తోడే ఉంటుంది కాక ఆయన నీకు తోడే ఉంటాడు. ఆయన దుడ్డి కర్రీ ఆయన దండము నిన్ను ఆదరించునుగాక. ఆయన ఆదరిస్తాడు. ఆయన శత్రువు ఎదుట నీకు భోజనము సిద్ధపరచునుగాక. ఈరోజు నీకు సమస్తమును దేవుడు సమకూర్చి జరిగించునుగాక. ఇంక నుంచి స్కూళ్ళు తెరవబడునుగాక, కాలేజీలు తెరవబడునుగాక, రైళ్లు కూడా తిరుగునుగాక. ఇంక నుంచి నేను చూసిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంకా కరోనా వ్యాధి నుంచి విడిపించబడునుగాక అని ప్రార్థించే. దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. ఈ ప్రపంచ దేశంలో ఉన్న శౌకుల కుటుంబాలు చూసినప్పుడు నేను నిత్యము ఆరాధించునుగాక, ప్రార్థించుదునుగాక. సమస్యలు ఉన్న వారందరినీ కూడా విడిపించునుగాక. ప్రార్థన చేయండి. నా ప్రియమైన నా సహోదరి సహోదరు, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తంలో వెతుకుదాం. దేవుని చిత్తముని పట్టుకొని దేవుని చిత్తంలో నడిపించబడాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన కలిగి ఉందాం. అందుకోసమే ఎంతగా ప్రార్థన చేయగలుగుతావో దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచునుగాక. అందుకోసమే ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలుగా ఈరోజు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎప్పుడు నీకు చూస్తున్నప్పుడు కుటుంబం మొత్తం కూడా కలిసి, భార్య భర్త పిల్లలు కూడా కలిసి ప్రార్థన చేయండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అంటే కొర్నేలు చూసినప్పుడు ఎల్లప్పుడూ నువ్వు చూసినప్పుడు తన ఇంటి వారితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు కనుక చూసినప్పుడు ఆయన చేసే ధర్మకార్యములు కానీ తన ప్రార్థన కానీ దేవుని సన్నిధికి వచ్చాయి. అందుకోసం దేవుడితో ఉంటుంది, ఇదిగో నీ ధర్మకార్యములు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చాయి. ఈ రోజు నుంచి నీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రార్థన చేయనుగాక. అనేకులు సహాయం చేసే హస్తాలుగా ఉంచినప్పుడు దేవుడు గొప్పచరుగా ఈ అపొస్తలులు చూసినప్పుడు కొర్నేలు కుటుంబంలో నీ కుటుంబం ఉండునుగాక. దేవుడు అలా చేయాలని ఆశపడుచున్నారు. దేనికంటే ప్రేమందరూ ఈరోజు ప్రార్థన చేయండి. దేవుడు నీకు తోడై ఉంటాడు. నేను బలపరిచి స్థిరపరుస్తాడు.
ఖచ్చితంగా ప్రార్థన చేసుకోండి. ఎవరైనా బలహీనతలుగా ఉంటే, ఎవరైనా సమస్యలతో బాధపడుచున్న వారు ఉంటే వెంటనే చూసినప్పుడు ఫోన్ కూడా చేయండి. ఫోన్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీ ఫోన్లో ప్రార్థన కూడా చేస్తుంటాను. ఎందుకంటే మీరు ప్రార్థన, మన ప్రార్థన దేవుని శక్తిని మనం పొందుకునే వారు ఉందరుగాక. ఈ రోజు నుంచి బలవంతులుగా మీరు ఉందరుగాక, శక్తిమంతులుగా మార్చబడుదురుగాక. ఇప్పుడు దాకా మీరు అడిగి పొందుకోని అని అన్ని కూడా చూస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో మీరు పొందుకుందురుగాక. ఇప్పటి నుంచి అన్ని పొందుకుందురుగాక, యేసునామములో పొందుకుందురుగాక. ఇక నుంచి మీ కుటుంబాల్లో శుభకార్యం జరుగునుగాక, కుటుంబాల్లో శుభకార్యం జరుగునుగాక. ఇక నుంచి మేలులు జరుగునుగాక, మేలులు జరుగునుగాక. ఇక నుంచి ఆరోగ్యవంతులుగా ఉందురుగాక, బలవంతులుగా ఉందురుగాక. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని హెచ్చించునుగాక. నేను హెచ్చించుతాడు. ఆయన చూసినప్పుడు ఎప్పటికైనా ఆయన గణపరిచిన వారిని ఆయన గణపరిచే దేవుడు, ఆయన తునీకరించిన వారిని తునీకరించే దేవుడు. ప్రభుని ఎప్పుడు నువ్వు గణపరుస్తాను ప్రయత్నించే, యేసయ్య నేను గణపరుస్తాడు. నేను దేవుడు ఎప్పుడు కూడా ఆయన నేను విడిచిపెట్టే దేవుడు. నీకు నీ రోజు నుంచి తోడై ఉండును గాక అన్నాడు. నీకు నిత్యం తోడై ఉండును గాక. నీకు ఆయన తోడై ఉండి నేను బలపరిచి నేను స్థిరపరచును గాక. అందుకోసం అపొస్తలుల కార్యం 16:8 అంటాడు, నేను సదాకాలం యెహోవా వద్దు నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపాక్షమున ఉన్నాడు గనక నేను కదిలించబడను. ఎప్పుడు సదాకాలము ప్రభువునందు గురి నిలపండి, ప్రభువునందు గురి నిలపండి. అని నిలిపినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు తోడై ఉండును గాక. తోడై ఉంటాడు. ఆయన మీ కుడిపాకన ఉంటాడు. నీకు కార్యములన్నీ దేవుడు చేస్తాడు కనుక మీరు బలపరిచి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా లైవ్లో ఉన్న నా ప్రియమైన సహోదరులారా ప్రార్థన చేద్దాం. లాస్ట్ ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని మహాపరిశుద్ధుడు అతని ఏసయానికి వందనాలు చేస్తున్నాను. ఏసయానికి వందనాలు. ఈ కృపలో ఎదుగుచున్న సంఘానికి, లైవ్లో ఉంటున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలు తోడై ఉండును గాక. ఈ రోజు మీరు తోడై ఉండును గాక. ఈ డిసెంబర్ 7వ తారీఖు ఉదయ కాలంలో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న మీరు తోడై ఉండు గాక. వారి పనుల్లో మీరు తోడై ఉండు గాక. అయా వారి ఉద్యోగంలో తోడై ఉండు గాక. వారి వ్యవసాయంలో తోడై ఉండు గాక. అయా పిల్లల చదువులో తోడై ఉండును గాక. అయా నా తండ్రి యేసయ్యా నీ బిడ్డలకు తోడై ఉండును గాక. ప్రభు నా తండ్రి శ్రమ నుంచి అన్నిటి నుంచి విడిపించును గాక. అయా నా తండ్రి నాశనకరమైన తెగుల నుంచి విడిపించును గాక. అయా ఈ కరోనా వ్యాధి నుంచి ఇంకా విడిపించబడుదురు గాక. ఇంక నుంచి నాయన నిత్యము నిన్ను ఆరాధించుదురు గాక, నిన్ను బలపరచుదురు గాక, నీ కృపతో నింపబడుదురు గాక. సహాయం చేయండి. నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత వెలుగును ప్రకాశం చేయండి. ప్రభు నా తండ్రి యేసయ్యానికి వందనాలు. ఈరోజు ఖమ్మంలో జరుగుబోచిన ఆరాధనలు నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయా నీకు దాసుడికి కూడా తోడుగా ఉండండి. అయా నాకు తోడుగా ఉండండి. నేను ఎవరిని దీవిస్తున్నాను వారు దీవించండి, ఎవరు స్వస్థపరచండి, అద్భుతాలు కార్యములు జరిగించండి. ప్రభు అయ్యా నా తండ్రి కుదరాలి దాసుడి కుటుంబాన్ని బలపరి స్థిరపరచండి. ముఖ్యంగా నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఒట్టివాడిని మట్టివాడిని దేనికి పనికిలేనివాడిని ఈ లైవ్లో ప్రార్థన అనేకులు వేల మందిని చూసే గొప్ప కృప నీ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి, నీ ప్రసన్నత వెలుగును ప్రకాశం చేసి మీరు మహిమ పొందమని ఇక్కడ నిరంతరం ఇప్పుడు జరుగుచున్న ఈ ప్రార్థన, ఇప్పుడు చేసిన ప్రతి ప్రార్థన అయా ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వాదంగా మార్చి మీరు గంత మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, దేవుడు నీకు తోడుగా ఉండిపోతున్నాడు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.